తెలంగాణ ఇంటర్ ఫలితాలలో మంచి ర్యాంకులు సాధించడంపై తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆనందం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లక్టికపూల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం సన్మానించింది. ర్యాంకులు సాధించిన వారికి సంస్థ చైర్మన్ ముప్పాల శ్రీధర్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. అధ్యాపకుల సలహాలు, కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంఈసీలో 496 మార్కులతో ప్రణతి స్టేట్ ఫస్ట్ మార్కును సాధించారు. ఇక సిఈసీలో ఇద్దరు విద్యార్థులు 494 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారని యాజమాన్యం చెబుతోంది. నిరంతరం పర్యవేక్షణ వల్లే 13 సంవత్సరాలుగా తమ విద్యార్థులు రాష్ట్రంలో మొదటి ర్యాంకులు సాధిస్తున్నారని యాజమాన్యం వెల్లడించింది. విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తపస్య విద్యా సంస్థలు కామర్స్ విభాగంలో ఎంఈసీలోను మరియు సిఈసీలోను రాష్ట్ర ప్రథమ స్థాయి ర్యాంకు సాధించడం జరిగింది. ఈరోజు ఎంఈసీ విభాగంలో 496 మార్కులతో అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థిని ప్రణీత, సిఈసీ విభాగంలో శ్రీజ అండ్ రుద్రాణి దీక్షిత్ 494 మార్కులు సాధించడం జరిగింది. ఇది తపస్య విద్యా సంస్థలు 9వ స్టేట్ ఫస్ట్ సాధించడం జరుగుతుంది. ఈ మార్కులే కాక గ్రేడ్స్ పరంగా చూసుకున్న 5,800 మంది విద్యార్థుల్లో 2,900 మంది 50% విద్యార్థులకి ఏ గ్రేడ్, 1,500 మంది విద్యార్థులకి బి గ్రేడ్ అనేది సాధించడం జరిగింది. తపస్య విద్యా సంస్థలు ఏంటంటే ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్. సో ఈరోజు కామర్స్లో ఉన్న అవకాశాలు చూసుకుంటే ఈరోజు ఇండియా పరంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ తర్వాత అత్యధికంగా ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది ఏదంటే అకౌంటింగ్ సర్వీసెస్. మీరు చూసే ఉంటారు, హైటెక్ సిటీలో ఎంతో అవుట్సోర్సింగ్ అనే వర్క్ని మన భారతదేశానికి అనేది రావటం జరుగుతుంది. హైదరాబాద్ అనేది గ్లోబల్ హబ్గా ఉండటం జరిగింది. సో ఇలా చూస్తే గడిచిన 10 ఏళ్లలో కామర్స్ ప్రిఫర్ చేస్తున్న విద్యార్థులు అధికంగా ఇయర్ బై ఇయర్ పెరగటం అనేది జరిగింది. తపస్యలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ప్రొఫెషనల్ కోర్సెస్, చార్టర్డ్ అకౌంటెన్సీ కానివ్వండి, కాస్ట్ అకౌంటెన్సీ, క్లాట్, ఐపీ మ్యాట్ ఇలా అనేక ఇంటిగ్రేటెడ్ కోర్సుల్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకు ఫండమెంటల్స్ రావడంతో ప్రొఫెషనల్ కోర్సెస్ చేయటం అనేది ఈజీగా అవుతుంది. సో ఈ ఒక్క ఘనత సాధించిన విద్యార్థులందరికీ, ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి, బికాస్ దగ్గరుండి పిల్లల్ని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఇలాంటి ర్యాంకులు రావడానికి పాస్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మా ఒక అధ్యాపక విభాగం కానివ్వండి, నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, ఇయర్ ప్లాన్తో ఒక ప్రణాళికాబద్ధంగా టీచ్ చేయడం అనేది జరిగింది. ఒకప్పుడు 496 మార్కులు అనేది సైన్స్ విద్యార్థికి అనేది పాసిబిలిటీ ఉండేది. ఈరోజు కామర్స్ విద్యార్థులు కూడా సాధించి సమానంగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు నేను 20 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ చదివినప్పుడు 400కే 420, 430కే ర్యాంక్ వచ్చింది కామర్స్లో. అలాంటిది ఈరోజు 496. ఒకప్పుడు 8 ఏళ్ల క్రితం ఇదే తపస్య స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు 491 మార్కులకే రావడం జరిగింది. అలాంటిది 5 మార్కులు. అంటే ఈరోజు విద్యార్థుల్లో ఎంతో కష్టపడే తత్వం ఉంది, జీవితంలో సాధించాలనే సంకల్పం ఉంది. సో దానికి నిదర్శనమే ఈరోజు ఫలితాలు.